హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2024 జనవరి సెషన్ అయితే రాసేశారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తెలంగాణలో అయితే ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే మార్చి 1 నుంచి. అయితే చాలామందికి ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంత డౌట్ అయితే వస్తుంది. మరొకసారి క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. జేఈ మెయిన్ రాసే స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమన్నా పనుందా, అవసరమా, ఏం కాదులే మెయిన్స్కి ప్రిపేర్ అవుతాం, ఇలా చాలామంది రకరకాలుగా అయితే అనుకుంటున్నారు. బట్ అది రాంగ్. సెకండ్ ఇయర్ మార్క్స్ చాలా అవసరం. ఫస్ట్ ఇయర్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చినా సంబంధం లేదు. సెకండ్ ఇయర్ మార్క్స్ అనేది అవసరం. మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే, ఐఐటిలో అయినా, ఎన్ఐటి అయినా, ట్రిపుల్ ఐటీ అయినా, జిఎఫ్టీ అయినా, జోసా కౌన్సిలింగ్ ద్వారా అయినా, సిశాప్ కౌన్సిలింగ్ ద్వారా అయినా, అంటే మీరు రాసే జేఈ మెయిన్ అవ్వచ్చు, అడ్వాన్స్ ద్వారా వచ్చే ర్యాంకు ద్వారా మీరు కాలేజీల్లో జాయిన్ అవ్వాలి. నేను చెప్పిన ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ ఐటీ ఇట్లాంటి కాలేజీల్లో జాయిన్ అవ్వాలంటే ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే ఇంటర్మీడియట్లో 75%, కొంతమందికి 65% దాటితేనే సీట్ ఇస్తారు. మీకు సీట్ వచ్చిన తర్వాత, సపోజ్ ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చిందనుకోండి, సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అప్పటికి మార్క్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ మార్క్ లిస్ట్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ పర్సంటేజ్ కనుక దాటకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు, సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి ఎవరికి ఎన్ని మార్క్స్ రావాలంటే, ఓపెన్ కేటగిరీ అయినా, ఓబీసీ కేటగిరీ అయినా, ఈడబ్ల్యూఎస్, ఈ 3 కేటగిరీలకు సంబంధించి బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా 530 మార్క్స్. సెకండ్ ఇయర్ జరిగేది 530 మార్క్స్. మ్యాథ్స్ 150, ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60, ఇంగ్లీష్ 100, సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ 100, ప్రాక్టికల్స్ ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30. సో ఓవరాల్గా 530 మార్క్స్ ఇంటర్మీడియట్ రాసే ఎగ్జామ్స్కి వాళ్ళకి 530కి 397.5 మార్క్స్ ఖచ్చితంగా దాటి తీరితేనే మీకు సీట్ ఇస్తారు. అలాగే ఎస్సీ కేటగిరీ కానీ, ఎస్టీ కేటగిరీ కానీ, పీడబ్ల్యూడి కేటగిరీ, ఈ 3 కేటగిరీకి సంబంధించిన బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా సెకండ్ ఇయర్లో 530 మార్క్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్, ప్రాక్టికల్స్తో కలిపి 530కి 344.5 మార్క్స్ దాటితేనే మీకు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టిఐలో సీట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ స్కోరు దాటకపోతే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా వేస్ట్. కాబట్టి సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే అవసరం. ఫస్ట్ ఇయర్ మార్క్స్తో సంబంధం లేదు. ఈ పర్సంటేజ్ అన్నా దాటాలి, లేదా టాప్ 20 పర్సంటైల్ అని ఉంటుంది. అది మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర అయినా, తెలంగాణ టాప్ 20 పర్సంటైల్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ. కాబట్టి దాని గురించి మనం అసలు డిస్కస్ చేయాల్సిన పని లేదు. సిబిఎస్ఈ స్టూడెంట్స్కి మాత్రమే అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో. కాబట్టి సిబిఎస్ఈ వాళ్ళైనా, ఇంటర్మీడియట్ వాళ్ళైనా కేవలం సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే అవసరం. అఫ్ కోర్స్ సిబిఎస్ఈ వాళ్ళకి +1 అనే ఎగ్జామ్ ఉండదు, +2 మార్కులే చూస్తారు. సో లాంగ్వేజెస్, ప్రాక్టికల్స్ అన్నీ కలిపి సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే. సెకండ్ ఇయర్లో కూడా ఈ మార్క్స్ దాటాల్సి ఉంటుంది ఈ కేటగిరీ వాళ్ళకి. అందుకని సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ని కాస్త సీరియస్గా చదివి అర్థం చేసుకొని చదవండి. అది మీకు జేఈ మెయిన్ ఏప్రిల్లో రాయడానికి ఉపయోగపడుతుంది, అడ్వాన్స్కి ఉపయోగపడచ్చు, ఎంసెట్కి ఉపయోగపడుతుంది. అన్ని చోట్ల సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే మోర్ దాన్ 50% క్వశ్చన్ పేపరు సెకండ్ ఇయర్ సిలబస్ మీదే ఉంటుంది. కాబట్టి కాస్త అర్థం చేసుకొని చదవండి. అది మీకు ఆయా ఎగ్జామ్స్కి విట్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, బిట్సాట్ అవ్వచ్చు, ఎంసెట్ అవ్వచ్చు, జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ అవ్వచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు, అన్నిటికీ ఉపయోగపడుతుంది సిలబస్ అనేది. అండ్ ఇంక్లూడింగ్ మనకి సీటు కావాలి అంటే ఈ మార్క్స్ దాటాలి. సో అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చదవాలని ఒకసారి గుర్తు చేద్దామని ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంటర్మీడియట్ అనేది జస్ట్ నథింగ్. మీరు ఈజీగా చేసేస్తారు, ఈజీగా తెచ్చుకోగలరు, నాకు ఆ విషయం తెలుసు. కానీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.